బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. పవర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి మీ అందరినీ అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు పట్టు చీర ఎవరెవరికి కావాలో సొంతం చేసుకోండి. వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎవరెవరికి పట్టు చీరలు కావాలో సొంతం చేసుకోండి. సో ఫస్ట్ లాకి కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో, హాయ్. హాయ్, మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఏంటి లంచ్ చేశారా? జస్ట్ ఇప్పుడే అయింది, అలా కాల్ ట్రై చేశాను, కలిసింది. అవును, డైలీ చూస్తూ ఉంటారా బీఆర్కే ప్రోగ్రామ్స్? చూస్తూ ఉంటానండి. ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం? పుట్టింటి పట్టు చీర చూస్తాను, న్యూస్ చూస్తాను. అంతేనా? మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? బాగా ఇష్టమైన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు గారు. ఎందుకు మహేష్ బాబు గారు అంటేనే ఇష్టం? వైట్ గా ఉంటారు, హైట్ గా ఉంటారు అనా? అవును, యాక్టింగ్ కూడా బాగుంటది. అయితే మీకు ఇష్టమైన డైలాగ్ ఒకటి చెప్పండి మహేష్ బాబు గారి గురించి. మహేష్ బాబు గారిదా? ఎంతో సడన్ గా అడిగారు. చెప్పండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దే వాడే పండుగాడు. ఇంకొక డైలాగ్ చెప్పరా? మీరు మళ్ళీ కొంచెం క్లూ ఇవ్వండి, అసలు గుర్తురాట్లేదు, సడన్ గా కలిసింది కదా. ఓకే. అది ఫ్యామిలీ ఉప్మాలే తినేస్తూ ఉంటారా అని అంటారు కదా ఇలియానాతో. అవునవును, అది గుర్తురాట్లేదు. గుర్తురాట్లేదా? అయ్యో, టెన్షన్ వల్ల తిని బతికేస్తున్నారా? ఇంత ఉప్మా అయినా పెట్టారా మీరు ఒక్కరోజైనా? నాకు పెట్టరు, కాల్స్ చేయమంటే చేయరు. బాగా చెప్తున్నారు, మీరే బాగా చెబుతున్నారు నాకన్నా. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఏం తిన్నారు అసలు మీరు? నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేశానండి. క్యాబేజ్ కర్రీ, క్యాబేజ్ టమాటా కర్రీ. దొండకాయ బెండకాయ, మీరు నా గుండెకాయ. వెరీ గుడ్. గుండెకాయ. అబ్బబ్బా, అసలు ఏమన్నా ఫామ్ లో ఉన్నారా మీరు? టైమింగ్ అలా ఉండాలి. నిజమేనండి. అసలు అంటే నాకు కాల్ కనెక్ట్ అయిన ఇదిలో ఏం చెప్పలేకపోతున్నాను, నేనేం మాట్లాడలేకపోతున్నాను, కానీ మీరు మాత్రం భలే మంచి ఫామ్ లో ఉన్నారు. అయ్యో బాబాయ్. ఓకే, మంచి పాట పాడొచ్చు కదా. అబ్బా, పాట పాడితే క్వశ్చన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఏంటండి? పాట పాడేస్తే మీరు క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాను. అవునా? ఏం పాట గుర్తు రావట్లేదండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాట మౌనిక, అది కూడా గుర్తు రావట్లేదు. పాడండి పర్వాలేదు. గుర్తు రావట్లేదండి, పాడదామన్నా గుర్తు రావట్లేదు. అయ్యయ్యో, సరే నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడతారా? ధనుష్ గారిది డైలాగ్ ఉంది, ఏమి ఇవ్వమంటారు మేడం, అడుక్కునేవాడిని మేడం. అందరూ అడుక్కునే వాళ్ళే. డైలాగ్ ఉంది చూడండి, ధనుష్ గారిది. ఓకే, నైస్ డైలాగ్. అట్లీస్ట్ ట్రై చేశారు, చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. ఓకే, క్వశ్చన్ అడిగేనా మరి? కొంచెం ఈజీగా అడగండి మేడం. ఓకే, ఈజీగానే అడుగుతాను. ట్రై చేయొచ్చు కదా, ప్రతిసారి ఈజీ అంటే ఎలా? అంటే కలిసింది, కొంచెం ఈజీగా అడగచ్చు కదా ప్లీజ్. ఓకే, సరే అడిగేస్తున్నా మరి క్వశ్చన్. ఓకే అండి. సీతాదేవి యొక్క గురువు ఎవరు? సీతాదేవి యొక్క గురువు ఎవరు? కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా. హలో, 4 అక్షరాలు మాత్రమే ఉంటాయి. స్టార్టింగ్ లెటర్ అయితే ద. బాగా ఆలోచించండి. అంటే థింక్ టైం అయిపోతుంది ఫాస్ట్. జనక మహారాజ్. కాదు. దశరథుడు. ఆయన రాముడి గారి తండ్రి అండి. మీరు మార్చేస్తున్నారు గురువు గారు. కొంచెం ఏమన్నా. అయ్యో సారీ, టైం అయిపోయింది. ఏం వరి అవ్వద్దు, ఇంకొకసారి ఇలాగే కాల్స్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా మీరు పుట్టింటి పట్టు చీర అయితే గెలుచుకుంటారని కోరుకుంటున్నానండి. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, సుశీల అండి. సుశీల గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? నరసాపురం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మొన్న 1 వీక్ బ్యాక్ కాల్ చేశారు కదా మీరు, ఫస్ట్ టైమా?
నేను ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం కాల్ చేశారు. ఎక్కడో బాగా విన్నట్టు ఉంది నాకు గొంతు. ఓకే. లేదు, ఫస్ట్ టైం అండి. మ్మ్హ్మ్. ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి? బాగా చేస్తున్నాను. మ్మ్హ్మ్. ఏంటి ఈరోజు లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఏం వండారేంటి? దొండకాయ కొబ్బరి కూర అండి. ఏంటి అసలు అందరు దొండకాయ కొబ్బరి కూర అంటున్నారు? ములక్కాడ చారు. మ్మ్హ్మ్. ఏంటి స్పెషల్ ఈరోజు? ఏమైనా డే ఉందా ఏంటి? దొండకాయల బర్త్డేనా? ఏం కాదులేండి. మ్మ్హ్మ్. అవునండి, నా ఫ్రెండ్స్ కొంతమంది ఒకటి అడగమని చెప్పారు. అడుగుతున్నా మరి ఒక డౌట్. అడగండి. ఓకే, ఫన్నీ క్వశ్చన్ అడిగేస్తున్నా. ఇప్పుడు బలంగా ఉంటే ఏమో బలరాముడు అంటున్నారు. అదే ఒక 3 వారాలు ఆ బలరాముడు ఫుడ్ తినకపోతే ఏమవుతారు? ఆయన్ని ఏమని పిలుస్తారు? 3 వీక్స్ ఫుడ్ తినరండి, అప్పుడు ఏంటి? పీలరాముడు అండి. పీలగా ఉంటారు కదా. అంతేనా? అంతే, నాకు తెలిసింది. అయితే మీరు సడన్ గా అడిగితే అదే. బలంగా ఉంటే బలరాముడు అంటున్నారు, 3 వారాలు తినరు, అప్పుడు ఏమవుతాడు ఆయన? పీలరాముడు అండి. ఆహా, ఈ క్వశ్చన్కి బీఆర్కే వ్యూవర్స్ అందరు చూస్తున్నారు కాబట్టి ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి. లాస్ట్లో అయితే నేను చెప్తాను పేరు. వేరే ఆన్సర్ ఉందా? ఇది మీరు సరదాగా అడిగారా? సరదాగా అడుగుతున్నానండి. ఓకే, చెప్పనివ్వండి, చూద్దాం, విందాం సరదాగా. మ్మ్హ్మ్. మీరు కూడా ట్రై చేయొచ్చు. చేద్దాం. ఓకే, ఇంకేంటి విశేషాలు? దొండకాయ వండారు అంటున్నారు. ఇప్పటి వరకు తోచింది అదే కాబట్టి ఎవరన్నా చెప్తే విందాం. ఓకే, మీ వాయిస్ కూడా చాలా బాగుందండి సుశీల గారు. అలాగే ఒక మంచి పాట కూడా పాడితే బాగుంటుంది. అమ్మ, పాట అంటున్నారా? హలో హలో. ఓకే, కాల్ కట్ అయినట్టు. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురు నిందలతో పలుచన కాకయ్యా, నిలవని అడుగులతో అరుగులు చాలయ్యా, జయ కృష్ణ 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 హరే, గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. పాడను పాడను అంటూ మాయ చేసి పాడేశారు, చూసారా మీరు? నైస్ అండి, మంచి పాట పాడారు. అలాగే క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? హలో హలో. మాయ కాదండి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా, అడిగారు కదా. అంతే అంతే. ఓకే అండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అడిగేస్తున్నా మరి. హలో హలో, సుశీల గారు. ఓకే అండి. ఓకే, కాల్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మణి అండి. మణి. హలో, మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నా పేరు మణి అండి. ఓకే, మణి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మీతో చాలా సార్లు మాట్లాడాను. అవునా? కానీ విన్ అవ్వట్లేదు. ఈసారి తప్పకుండా విన్ అవుతారండి మీరు. విన్ అయినా లక్కీ డ్రాలో రావట్లేదు. మా అదృష్టం అలా ఉంది. అయ్యో, ఫీల్ అవ్వద్దండి, డైలీ నాతో మాట్లాడుతున్నారు, ఎంత మంచి విషయం అసలు. లేదులేండి, ఫీల్ అవ్వట్లేదులేండి, ట్రై చేస్తూ ఉండడమే. అలా ఏదో ఒక రోజు అవుతామన్న నమ్మకం ఉంది. అదే, ఇలా ఉండాలి ఎప్పుడు స్పోర్టివ్నెస్ మీకు. వెరీ గుడ్. అంతే మరి, ఇంకేం చేస్తామంటే బాధపడి ఏం చేయలేం కదా. కాల్ కలిసింది, చక్కగా నాతో మాట్లాడుతున్నారు, నాకు ఎంత సంతోషం తెలుసు ఇలా కాల్స్ చేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే. నేను కూడా మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీరు ఉన్నప్పుడే నా కాల్ కలవాలని నేను అనుకున్నాను. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఏంటి, లంచ్ చేసేసారా? చేసానండి. ఏం వండారేంటి? ఈరోజు బీరకాయ కూరను నేతి బీరకాయ పచ్చడి. అబ్బో, నైస్. ఏంటో నన్ను ఎవరు పిలవకుండానే తినేస్తున్నారు తొందరగా ఫుడ్. రండి, వచ్చేయండి. ఈ రోజు వినాయక చవితి రోజు రండి మా ఇంటికి. తప్పకుండా. చాలా బాగా చేసుకుంటాం మేము వినాయక చవితి. వస్తానండి, తప్పకుండా వస్తా. మీరు చేశారా? లంచ్ చేశారా మేడం? లేదండి, ఇంకా చేస్తాను. అయ్యో, చేసి రావాల్సింది. లైఫ్ మీ అందరితో మాట్లాడితే నాకు చాలా హ్యాపీ, సగం కడుపు నిండిపోద్ది.
థ్యాంక్ యూ అండి. మాకు మీతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ రోజు సో ఫోన్ మచ్. కలిసినా కలవకపోయినా డైలీ మాత్రం ప్రోగ్రామ్ చూస్తామండి. అవును, మరి నా పేరు తెలుసా మీకు? పల్లవి గారు, పల్లవి తెలుసండి. ఓకే. చూస్తాం కదా రోజు. నిన్న పద్మ గారు వచ్చారు. డైలీ మిస్ అవ్వకుండా ప్రోగ్రామ్ చూస్తామండి మేము. ఓకే, వెరీ గుడ్. ఇంకేంటి విశేషాలు? చక్కటి పాట కూడా పాడొచ్చు కదా. పాట అంటే చిన్న ముక్క పాడతాను అంతే, ఎక్కువ రాదులేదు ఓకే, ఒక సెంటెన్స్ అయినా నో ప్రాబ్లం, పాడొచ్చు. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాసున ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రావేలా, అతడిని చూస్తే రెప్పలు వాడిపోయే బిడియమ్మ పేదనా, ఒకసారి దరిచేరి ఎదగొడవేమిటో తెలుపకపోతే ఎలా. అంతేనండి. అంతేనా? ఎంత చక్కగా పాడారు. ఎవరి కోసం పాడారు? ఎవరి కోసం కాదండి, ఆ సాంగ్ అంటే ఇష్టము అందుకని పాడారు. ఏంటో నాకు ఎవరి కోసం పాడారు అనుకుంటున్నా. స్నేహ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది స్నేహ సినిమాలో. ట్రెడిషనల్ గా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, స్నేహ గారు అంటే ఇష్టం అంటున్నారు. నైస్ గా మంచి పాటలు పాడారు. థ్యాంక్ యూ. అలాగే ఒక మంచి టిప్ కూడా చెప్పొచ్చు కదా. టిప్పా? ఇప్పుడు అందరికి బాగా వర్షాలు పడుతున్నాయి కదా, బాగా జ్వరాలు ఎలా పడతాయి. కొంచెం ఈ చల్లగా ఉన్నప్పుడు కొంచెం అల్లము, కొంచెం దాల్చిన చెక్క అవి కొంచెం నీళ్ళల్లో మరిగించి వాటర్ తాగితే కషాయంలో తీసుకోవాలన్నమాట. తీసుకుంటే కఫం ఉన్నా ఏమున్నా కొంచెం తగ్గిపోతుందండి. నైస్ అండి, చాలా మంచి టిప్ చెప్పారు. అల్లం దాల్చిన చెక్క దంచేసి మంచిగా నీళ్ళలో మరగపెట్టేస్తే అది తాగితే మంచిది అంటున్నారు, కషాయం లాగా. ఓకే, వర్షాకాలంలో చాలా మంచిది అంటున్నారు, గొంతు పట్టేయకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి చిట్కాలు చెప్తున్నారు. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మరి? కొంచెం ఈజీగా అడిగండి. ఈజీగా అడిగేస్తున్నా మిమ్మల్ని. జానెడు ఇంట్లో మూరెడు కర్ర ఏంటది? జానెడు ఇంట్లో మూరెడు కర్ర ఏంటది? హలో హలో, చీపురు ఏమో అనుకుంటున్నాను. చీపురు కట్టండి, బాగా ఆలోచించుకోండి. చీపురు ఏమో అనుకుంటున్నానండి నేను. జానెడు ఇంట్లో మూరెడు కర్ర అన్నాను. మూరెడు కర్ర ఏంటది? చీపురు ఎక్కడైనా మూరెడు ఉంటుందా? కాదు. మన వంటింట్లో వాడేవే అంటారా? అగ్గిపెట్టి కాదు కాదు వంటింట్లో వాడతాం మనం, అది లేనిదే తినలేం వేసుకొని. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి మా ప్రోగ్రామ్కి. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో 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 హాయ్ అండి, మీ పేరు? హాయ్ అక్క. నేమ్ చెప్పండి. ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్. వావ్, నా వాయిస్ గుర్తుపట్టలేదా అక్క? శ్రీదేవియా? మధుప్రియానా? హలో హలో, నేను హట్ అయ్యా అక్క, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. అయ్యా బాబోయ్, అయితే నేను తాజ్మహల్ అయిపోతా. అయ్యా, నా పేరు మధుప్రియ, గుర్తుపట్టారా? మధుప్రియ అనుకుంటున్నా నేను. నేను ఆల్రెడీ నా నేమ్ చెప్పేసిన. అరే నాకు తెలియదు కదా, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి మరి. నేనే అక్క, మధుప్రియ అని చెప్పాను. మధుప్రియనేనా? ఓకే, వెరీ గుడ్. నాకు అర్థం కాలేదు. ఏంటి మధుప్రియ, ఏంటి విశేషాలు? ఎలా ఉంది? కాలేజ్కి వెళ్తున్నారా? లేదక్క, ఆఫీస్కి వచ్చాను ఈరోజు. ఆఫీస్ అంటున్నారు కదా. ఏంటి ఆఫీస్కి వచ్చారు, ఎలా ఉంది, ఏంటి డే? ఎలా ఉంది డే అంటున్నాను. ఆఫీస్కి వచ్చారు కదా, అయిపోయిందా వర్క్ అంతా? లంచ్ చేసేసారా? చేసేసానక్క. వెరీ గుడ్. ఏంటి స్పెషల్స్ ఏంటి ఇవాళ? ఈరోజా దొండకాయ ఫ్రై, పప్పు, రసం. ఇవాళ అందరూ దొండకాయ దొండకాయ అంటున్నారు, అయితే దొండకాయ దినోత్సవం చేసేద్దాం ఈరోజు.
అయ్యో. ఓకేనా? మీరు ఆ, నేను చెప్పేయండి. చేసుకుందాం ఈరోజు దొండకాయ దినోత్సవం అని. ఇంకేంటి విశేషాలు? మంచి పాట పాడతాను అని చెప్పారు మధుప్రియ నాకు లాస్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు. మరి ఈసారి పాడాలి. అవునా? ఏం పాట పాడాలి? ఏదైనా పర్లేదు రా, నీ ఇష్టం. ఏం పాట పాడాలక్క? మీకోసం మా అక్క ఒక పాట పాడతారు, వినండి. అవునా? థ్యాంక్ యూ. హలో. హాయ్, మీ పేరండి? మా అక్కకి పాట రాదంటండి, సిగ్గుపడుతున్నారు. మీ అక్క పేరు? మా అక్క పేరు ఝాన్సీ. ఝాన్సీ, ఓకే. ఉమ్. హాయ్ ఝాన్సీ గారు, పాట పాడతారంటున్నారు, నా కోసం డెడికేట్ చేస్తున్నా అంటున్నారు, పాడండి. లేదండి, పాడరంట, సిగ్గుపడుతున్నారు. అయ్యో, ఎందుకు సిగ్గు? నాతోనే కదా మాట్లాడుతున్నారు, లాస్ట్ టైం పాడారు. యాక్చువల్లీ మా అక్కకి పాట రాదంట, సో అందుకని సిగ్గుపడుతున్నారు. ఆహా, ఏముంది, గూగుల్ చేసేస్తే వచ్చేస్తాయి లిరిక్లు. ఏంటక్క? గూగుల్ చేస్తే లిరిక్స్ వచ్చేస్తాయి కదా పాటకు సంబంధించి, ఏదైతే సినిమా ఉందో అంటున్నా. ఏమో అక్క, కానీ లేదు, పాడట్లేదు, బయటకు వెళ్ళిపోయారు వర్క్ ఉందని. మ్మ్హ్మ్. సరే, మీరైనా పాడొచ్చు కదా. నేనా? మ్మ్. వద్దక్క. సరే, మీకు ఒక టాస్క్ ఇవ్వమంటారా? భయపడిపోతారు నా పాటకి. అవునా? సరే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఓకే అక్క. ఓకే, 20 సెకండ్స్ మాత్రమే మనకి టైం ఉంది. సో ఈ లోపల క్వశ్చన్ జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి. ఓకే? ఓకే అక్క. ఓకే. 100 పళ్ళు ఒక్కటే పెదవి, ఏంటది? ఏంటక్క, క్వశ్చన్ మళ్ళీ అడగండి. 100 పళ్ళు ఉంటాయి, ఒక్కటే పెదవి, ఏంటది? దానిమ్మ. బాగా ఆలోచించుకోండి, 100 పళ్ళు అన్నా నేను. అంటే దానిమ్మలో ఉన్న విత్తనాలు కూడా చాలా ఉంటాయి కదా. ఆహా, మరి పనస పండు లేదా? అంటే పనస పండులో అంటే మొక్కజొన్న పళ్ళు పప్పు కూడా అంటే టీత్ వస్తుంది. సైజే కదా ఉంటాయి దానిమ్మలో, దానిమ్మకాయలో విత్తనాలు. షూరా? లాక్ చేయనా? లాక్ చేయండి. ఓకే, లాక్ చేసేస్తున్నా మరి. ఓకే. షూర్ కదా? తర్వాత రాంగ్ అయితే నాకు తెలీదు. ఓకే, షూర్. ఓకే, చెప్పేస్తున్న ఆన్సర్ మరి. మధుప్రియ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మధుప్రియ. సో నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో. హాయ్, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఎన్ని రోజులకి కాల్ చేశారో అసలు మీరు? ఫస్ట్ టైమా లేకపోతే లాస్ట్ టైం కూడా కాల్ చేశారా? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమేనా? ఓకే. ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? పొత్తూరు. ఆ? పొత్తూరు. పొత్తూరు ఎక్కడండి అసలు? ఆ ఊరు నాకు ఐడియా లేదు. పల్లెటూరు అండి. ఓకే. లంచ్ చేసేసారా? లంచ్ చేయలేదండి, మీ ప్రోగ్రామ్ కోసం ట్రై చేస్తూ కూర్చున్నాం, ఇది అయిపోయాక చేద్దామని ఆగాం. అవునా, నా కోసం వెయిట్ చేస్తున్నారా? యు రియల్లీ అవును. కిల్లింగ్ మై హార్ట్. యా. యూట్యూబ్ లో చూడమే కానీ టీవీలో లైవ్ చూద్దామంటే మాకు రాదు ఛానల్. అవునా? ఓకే. ఎంతో కష్టపడి కూర్చొని కొడుతూ ఉంటే కనుక అలవట్లేదు మీ ఫోన్, మీతో మాట్లాడాలంటే. ఓకే. అవునండి, టీవీలో వాల్యూమ్ వస్తుంది, రిమోట్ సౌండ్ తగ్గించండి. నేను టీవీ పెట్టలేదే, సపరేట్ వేరే రూమ్ లో ఉన్నాను. అవునా? ఓకే. కొంచెం వాయిస్ నాయిస్ వస్తుంటే ఓకే. ఓకే. ఇంకేంటి విశేషాలు? చెప్పాలండి, ఎలా ఉన్నారు మీరు? ఝాన్సీ గారే కదా? మీరు చూడకుండా మాట్లాడుతున్నారు. నా పేరు ఝాన్సీ కాదండి, ఝాన్సీ గారు వస్తారు. మీ పేరండి? అంటే నాకు తెలియదు, నిజంగానే టీవీ చూడడానికి లేదు మాకు, అందుకని అడుగుతున్నా. అయ్యో, పల్లవి. పల్లవి, ఓకే. ఇంకేంటి విశేషాలు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? మనకు సపరేట్ హీరో అంటే ఏం లేదు, అందరి ఇష్టం, అందరి చూస్తూనే ఉంటాం. ఓకే. అందరినీ చూస్తూ ఉంటారా? సపరేట్ హీరో అంటూ లేదా? లేదు లేదు. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ కూడా ఏం లేదా? సాంగ్ ఉంది. ఏంటది? సినిమాలు చూడరు, సాంగ్స్ అయితే చెప్తారా? నాకు బాగా ఇష్టం. సీతారామం మూవీలో సాంగ్స్ అంటే బాగా ఇష్టం అంటున్నా. అబ్బా, నాకు కూడా చాలా ఇష్టం అండి. మృణాల్ ఠాకూర్ గారు అందులో నటించారు కదా, దుల్కర్ సల్మాన్. ఒక మంచి పాట సీతారామం నుంచి. కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాలి కట్టి మరల రాముడవ్వనా, అందం నీ ఇంట చేస్తుంది ఊగిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే, దసోహమంది నా ప్రపంచమే.
అంతేనా? ఓకే. ఓకే, నైస్ అండి, మంచి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి టిప్ కూడా చెప్పవచ్చు కదా మీరు. మంచి టిప్పా? మ్మ్. కాళ్ళు పగిలినప్పుడు మ్మ్. మర్రి పాలు రాసుకుంటే గనక పగుళ్ళు అనేవి తగ్గుతాయి. కాళ్ళు నొప్పులప్పుడు కాళ్ళు పాదాలు పగులుతాయి కదా, అరికాళ్ళు, అవునవును. దానికి మర్రి పాలు, మ్మ్. ఆ మర్రిపాలు అప్లై చేయడం వల్ల నైట్ పూట పడుకునేటప్పుడు మర్రిపాలు అప్లై చేస్తే ఆ పాదాల పగుళ్ళు అనేవి తగ్గుతాయి. ఓకే, నైస్. మరిపాలు అప్లై చేసుకుంటే పగుళ్ళు ఏదైనా ఉంటే తగ్గిపోతాయి అంటారు. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మంచి టిప్ చెప్పారు. ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, అడిగేస్తున్నా. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. పైడి పెట్టెలో ముత్యపు గింజ ఏమిటది? అర్థం కాల. పైడి పెట్టెలో ముత్యపు గింజ ఏంటది? ఆల్చిప్ప, ముత్యం. బాగా ఆలోచించండి. క్లూ ఇవ్వచ్చు కదా ఫస్ట్ టైం. స్టార్టింగ్ లెటర్ వాతో స్టార్ట్ అవుతుంది. వజ్రం. బాగా ఆలోచించండి. పైడి పెట్టెలో ముత్యపు గింజ. వజ్రమేనండి. లాక్ Sure-ఆ? చేసేయండి. షూర్. వినేత ఏం లేకపోతే లేదు, పర్లేదు. షూర్ అంటారా? షూరే. నాకెందుకో డౌట్ పడుతుంది. పర్లేదు, ఫస్ట్ టైం చూడకుండా, మిమ్మల్ని లైవ్ లో చూడకుండా మీతో మాట్లాడినందుకు చాలు. ఓడిపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, తగ్గేదే లేదు. ఫైనల్ అంటారా? చెప్పండి బాగా. అయ్యో Final. సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. సో నెక్స్ట్ లాకి కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, లక్ష్మి అండి. హాయ్ అండి లక్ష్మి గారు, ఏం చేస్తున్నారు? విజయనగరం అండి, ఇంటి దగ్గర నుంచి అన్నా. విజయనగర్ నుంచి కాల్ చేశారు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు అండి. ఏం చదువుతున్నారు? బాబు జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నారా? ఓకే. ఏంటి వంట ఏం చేశారు ఈరోజు? ఈరోజు ఆనపకాయ పులుసు అండి. ఆనపకాయ గుల్స్ చేశారు. వావ్. ఉమ్. ఇంకేంటి మీ ఫేవరెట్ హీరోస్ ఎవరండి? ఏఎన్ఆర్ గారా, ఎన్టీఆర్ గారా? అందరూ చూస్తామండి. అందరినీ చూస్తారా? సీరియల్స్ చూస్తారా బాగా? చూస్తుంటామండి. చూస్తూ ఉంటారా సీరియల్స్? ఏం సీరియల్ అంటే ఇష్టం మీకు? అన్ని కార్తీక దీపం అన్ని చూస్తాం. కార్తీక దీపం అయిపోయింది అనుకుంటారండి. కార్తీక దీపం 2 వస్తుంది కదండి. ఓహో, 2 కూడా వచ్చిందా? ఓకే. ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? ఏంటి, వర్షాలు పడుతున్నాయా అక్కడ? ఇప్పుడు పడలేదండి. మాకు కూడా వర్షాలు పడకుండా ఎండని ఇక్కడికి పంపించవచ్చుగా హైదరాబాదు. హలో హలో. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మియా? నాగలక్ష్మి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మాది కాకినాడ డిస్ట్రిక్ట్ అండి. కాకినాడ. కాకినాడ ఫేమస్ ఏంటి అసలు? కాజాలు ఫేమస్ అండి. అంతేనా? అయ్యే స్పెషల్. ఓహో, వెరీ గుడ్. మరి నాకు ఎప్పుడు పంపిస్తున్నారు కాజాలు? మీరు ఎప్పుడు పంపించమంటే అప్పుడు పంపిస్తాం. అయితే నాకు ఇప్పుడే కావాలి, పంపించేశారు మరి. అంటే పంపించేస్తాం. ఓకే. మంచి పాట పాడాలి. పాట పాడంటే మేడం టిప్ చెప్తాను. టిప్ చెప్పండి. ఓకే. నోటి స్మెల్ రాకుండా ఇలాచీ నోట్లో వేసుకుని నమిలి మింగేస్తే స్మెల్ నోటి దుర్వాసన రాదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? మేడం కొంచెం ఈజీగా నిన్న కూడా చేశాను, ఓడిపోయాను. అయ్యో, ఈజీగానే అడుగుతానండి మేడం, మీరు హెల్ప్ చేయాలి. ట్రై చేస్తాను నేను. ఓకే మేడం. ఓకే, క్వశ్చన్ అయితే వెళ్ళిపోతున్నాను. సో 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. జాగ్రత్తగా క్వశ్చన్ విని ఆన్సర్ చేసేయండి. ఓకే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగంలో చేసిన కృషికి ఇవ్వబడుతుంది? మేడం క్లూ. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగంలో చేసిన కృషికి ఇవ్వబడుతుంది? ఏ రంగం అంటే ఏ ఫీల్డ్కి సంబంధించి ఇవ్వచ్చు ఈ అవార్డు అని? సినిమా రంగం. చెప్పండి, ఇంకా కరెక్టేనా? షూరా? అదే అనుకుంటున్నాను మేడం. లాక్ చేసినా? మేడం కొంచెం మీరు కాకపోతే క్లూ అండి. లాక్ చేసేవంటే చేస్తాను. చేశాను మేడం. చేసేస్తున్నా లాక్ మరి. మేడం కాకపోతే క్లూ అండి. ఓకే, లాక్ చేశాను.
సరే లాక్ చేసేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం. హలో. సో చూసారు కదండి, మన కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. లాస్ట్లో ఆన్సర్ అయితే రివీల్ చేస్తారన్నారు కదా. బలంగా ఉంటే బలరాముడు అంటారండి. అదే ఒక 3 వీక్స్ తినలేదనుకోండి వీక్ రాముడు అయిపోతారు కదా పాపం. సో ఇది జస్ట్ ఒక ఫన్నీ క్వశ్చన్ అండి అడిగింది, దయచేసి ఏం తప్పుగా అనుకోవద్దు. సో చూసారు కదండి, ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్.